నా పేరు లారా, తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర అధ్యక్షుని నేను. ఈరోజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీస్లో తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో మేము ధర్నా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ సినిమా రంగానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉంది. రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నా కూడా మన తెలంగాణ సినిమా రంగానికి ఎవరు న్యాయం చేయట్లేదు. అటు ప్రభుత్వం నుంచి కానీ, ఎఫ్టీసీ చైర్మన్ ఉన్న దిల్ రాజు కానీ ఎవరు కూడా మన చలనచిత్రాన్ని డెవలప్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. కారణాలు ఏంటంటే మన దిల్ రాజు ఆంధ్ర తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నాడు, ఆంధ్ర పాలేరుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ తెలంగాణ చలనచిత్రాన్ని, తెలంగాణ సినిమా రంగాన్ని ఆంధ్ర పెట్టుబడిదారు దగ్గర ఆయన బరిపశి చేస్తూ ఉన్నాడు. అందుకనే ఈ ధర్నాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే రాష్ట్రం మనది, సినిమా మనది. కానీ ఇవాళ సినిమా రంగాన్ని ఎన్నుకొని ముందుకొస్తున్న యువకులకు అవకాశాలు లేకుండా చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఇవాళ మన సినిమా రంగంలో పనిచేస్తున్న ఆర్టిస్టులకు కానీ, డైరెక్టర్లకు కానీ, ప్రొడ్యూసర్లకు కానీ, లేదా అన్ని రంగాల్లో ఉన్న 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు కూడా ఇవాళ రావట్లేదు. ఎందుకు అవకాశాలు రావట్లేదు అంటే వీళ్ళంతా తెలంగాణ పేరు చెప్తే అవకాశాలు రాలేని పరిస్థితి ఇలా తెలంగాణ స్వరాష్ట్రంలో ఉన్నది. ఎందుకు అంటే తెలంగాణలో చెప్తే అవకాశాలు రావట్లేదు, థియేటర్లు ఇవ్వట్లేదు. ఇవాళ తెలంగాణ ఆర్టిస్టుల్ని చిన్నచూపు చూస్తూ ఉన్నారు, తొక్కేస్తూ ఉన్నారు. ఇవాళ కొద్దిమంది ఆంధ్ర పెట్టుబడిదారుల చేతిలో, ఆంధ్ర పెట్టుబడిదారి సినీ పెద్దల చేతిలో తెలంగాణ సినిమా రంగం నలిగిపోతా ఉంది. అందుకనే మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ చలనచిత్ర పాలసీని ఏర్పాటు చేయమని చెప్తున్నాం. తెలంగాణ ఆంధ్ర సినిమా విభజన చేయాలని చెప్తున్నాం. అలాగే తెలంగాణలో 5D జయరాజు ఫిలిం యాక్టింగ్ స్కిల్ యూనివర్సిటీ 100 ఎకరాల్లో ఏర్పాటు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో సినిమాలు తీస్తే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి 50% 24 క్రాఫ్ట్స్ నుంచి ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వమని చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఫిలిం ఛాంబర్లో ఇవాళ తెలంగాణ సినిమా నటినటుల ఫోటోలు పెట్టమని అడుక్కోవాల్సిన దీన స్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ 5D జయరాజు ఫోటో లేదు, సి నారాయణ రెడ్డి ఫోటో లేదు, కత్తి కాంతారావు ఫోటో లేదు, ఇవాళ మన చక్రి ఫోటో లేదు, వేణు ఫోటో లేదు. ఇట్లా తెలంగాణ ఆర్టిస్టులు అంటేనే చిన్న చూస్తున్న పరిస్థితి. అందుకనే మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ సినిమా జాగో, ఆంధ్ర సినిమా బాగో అంటున్నాం. ఇవాళ మా మీద ఆజమాసి, మా మీద పెత్తనాన్ని మీరు ఇట్లనే కొనసాగిస్తే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెట్టుబడిదారులను తరిమినట్టుగానే సీమాంధ్ర ఈ తెలంగాణ సినిమా రంగం మీద ఆజమాసి చేస్తున్న వాళ్ళని తరమక తప్పదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ సినిమా రంగానికి సంబంధించిన తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది 24 క్రాఫ్ట్స్ లో కూడా. ఎందుకంటే ఇవాళ వల్లభనేని అనిల్ ఆయన బడా నిర్మాతల పెట్టుబడిదారి, బలా నిర్మాతల పాలేరు, బలా నిర్మాతల ఏజెంట్. ఇవాళ కార్మికుల్ని ఆయన అణగదొక్కుతా ఉన్నాడు. 9 గంటల నుంచి 9 గంటల కాల్ సిట్ ని ఏ కార్మికుడు ఒప్పుకున్నాడు? తెలంగాణ కార్మికుడు ఒప్పుకున్నాడా? ఆంధ్ర కార్మికుడు ఒప్పుకున్నాడా? ఇవాళ రాత్రికి రాత్రి ప్రత్యక్షమై ఆయన మీద ఎంక్వైరీ చేయగానే ప్రభుత్వం సీరియస్ కాగానే తలొగ్గి ఇవాళ ఎట్లా చర్చలు, ఏ కార్మికుడితో సంబంధం లేకుండా చర్చలు విరమించరు. ఆ చర్చలన్నీ కూడా శ్రామిక వర్గాల్ని, సినీ కార్మికుల్ని దోపిడీ చేయడమే అవుతుంది. కాబట్టి ఇవాళ చిత్రపూరి కాలనీలో జరుగుతున్న 100 కోట్ల స్కామ్ ని కాపాడుకోవడం కోసం, జూబ్లీ హిల్స్ లో తన ఓటు బ్యాంక్ ని కాపాడుకోవడం కోసం, ఫెడరేషన్ మీద తన ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం వల్లభనేని అనిల్ ఆయన బ్యాచ్ ఇవాళ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉంది. మన సినీ కార్మికుల్ని, తెలంగాణ కార్మికుల్ని కూడా అణుగుదొక్కుతా ఉన్నారు. అందుకనే తెలంగాణ సినీ కార్మికురాల లేవండి, మీకు అండగా తెలంగాణ సినిమా వేదిక ఉంటుంది. మీకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము మాట్లాడతాం. కాబట్టి ఇవాళ మేము ఏమంటున్నాం అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు రిజైన్ చేయమని చెప్తున్నాం. ఎందుకు అంటే సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్ గా ఉండి మీరు ఏం చేస్తున్నారు? తెలంగాణ సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? ఏమీ చేయట్లేదు, ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. అందుకనే ఇవాళ ప్రభుత్వం సీమాంధ్ర పెట్టుబడిదారు సినీ పెద్దల దగ్గర 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ 100 కోట్ల రూపాయల కమిషన్లు తీసుకుంటూ మన తెలంగాణ సినిమా రంగాన్ని బలిపశం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. ఇవాళ బెంగాల్లో ఆగస్టు 3వ తారీఖు నాడు ఒక జీవో వచ్చింది. ఆ బెంగాల్ భాషలో సినిమాలు రూపొందిస్తే వాళ్ళకి సబ్సిడీలు కానీ, వాళ్ళకి థియేటర్లు కానీ, ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని రక్షించడం కోసం బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకా ఉంది. మీరేం చేస్తున్నారు? గాడిద పనులు చదువుతున్నారా? గడ్డి పీక్కుతున్నారా? ఇక్కడ ఏం చేస్తున్నారు? 100,000 మంది తెలంగాణ సినీ రంగం మీద ఆధారపడుతున్న కార్మికులకి మీరేం చేస్తున్నారు? కాబట్టి మీరు రీజన్ చేయమని చెప్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎక్కడుంది? కిరాయి కొంపల్లో ఉంది. కానీ ఆంధ్ర సినిమా పెద్దలు ఎక్కడున్నారు? విలాసవంతమైన భవనాల్లో ఉన్నారు. విభజన చట్టంలో మనకున్న వాటా మనకు రాలేదు. మన సినిమాకి అన్యాయం జరుగుతూ ఉంది. అందుకనే ప్రభుత్వం స్పష్టమైన సినీ పాలసీని ఏర్పాటు చేయమని తెలంగాణ సినిమా వేదిక డిమాండ్ చేస్తూ ఉంది. మేము చెబుతున్నాం, ఎవరైతే ఆంధ్ర సినీ పెద్దలారా తెలంగాణ రాష్ట్రం వదిలి లేపండి, లేకపోతే మేము మాత్రం మీ అంతు చూసేదాకా వదిలిపెట్టాం, ఖబర్దార్ అంటున్నాం. ఇవాళ కొద్ది మంది చేతిలో సినిమా రంగం ఇవాళ పెట్టుబడిదారులకి నిలయంగా మారిపోతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం మీద కవులు, కళాకారులు, దాశరథి, సినారే, నారాయణ రెడ్డి అనేక మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఉండడం వల్ల
అలాంటి వాళ్ళకి గుర్తింపు రావట్లేదు. కాబట్టి తెలంగాణ సినిమాను రక్షించుకోవడం కోసం తెలంగాణ సినిమా వేదిక ముందుకు వచ్చింది. ప్రభుత్వం సంగతి చూస్తాం, అలాగే సీమాంధ్ర పెట్టుబడిదారుల సినీ పెద్దల సంగతి కూడా చూస్తాం, దిల్ రాజు సంగతి కూడా చూస్తాం. దిల్ రాజు, నీ నాయకత్వంలో తెలంగాణ సినిమానికి అన్యాయం జరుగుతా ఉంది. అందుకనే నువ్వు వెంటనే బేషరతుగా రిజైన్ చేయమని చెప్తున్నాం. నువ్వు తెలంగాణ తోలు కప్పుకున్న మనిషివి, నువ్వు తెలంగాణ మనిషివే కానీ నీ ఆత్మ అంతా కూడా ఆంధ్ర ఆత్మ. నువ్వు ఆంధ్ర మనిషి, ఆంధ్రలో నీకు పెట్టుబడులు ఉన్నాయి, తెలంగాణలో నీకు పెట్టుబడులు ఉన్నాయి. కాబట్టి ఆ ఆంధ్ర సినీ పెద్దల చేత నువ్వు మోకలీలుతా ఉన్నావు, వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతా ఉన్నావు. కాబట్టి నువ్వు తెలంగాణ మనిషివి కాదు, తెలంగాణ సినిమాని దొక్కుతున్న ఒక రాక్షసుడి అనే విషయాన్ని కూడా తెలంగాణ సినిమా వేదిక బలంగా అభిప్రాయపడతా ఉంది. అందుకనే మేము దశల వారీగా తెలంగాణ సినిమా పాలసీ ఏర్పడేదాకా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ సినీ పెద్దలు ఆంధ్ర పెద్దలు వెళ్ళిపోయేదాకా, సినిమా రంగం వెళ్ళిపోయేదాకా మేము కొట్లాడతాం, పోరాడతాం, ముందుకొస్తామని తెలంగాణ సినిమా వేదిక నుంచి మేము కోరుతాం. తెలంగాణ కార్మికులు మారాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి ఇంకా పనిచేయడం డైరెక్టర్లు కావచ్చు, తెలంగాణ హీరోలు కావచ్చు, మొత్తం వీళ్ళు తెలంగాణ కార్మికులకు సంబంధించి కూడా ఫెడరేషన్స్ ఉన్నాయి. ఆ ఫెడరేషన్ లో కూడా కార్డులు ఇస్తున్నారు. కానీ ఆంధ్రాకి సంబంధించిన ఫెడరేషన్లు ఏదైతే ఉన్నాయో, మీ తెలంగాణ ఫెడరేషన్ కార్డు చెల్లవంటున్నారు. వాళ్ళని గుర్తించట్లేదు. మేము తెలంగాణ కార్మికులం, తెలంగాణ ఫెడరేషన్ అంటే వాళ్ళకి ఎక్కడ కూడా కార్మికులకు అవకాశాలు ఇవ్వట్లేదు. కార్మిక రంగంలో వాళ్ళే ఉన్నారు, సినిమా రంగంలో వాళ్ళే ఉన్నారు, థియేటర్లలో వాళ్ళే ఉన్నారు. సమస్త సినిమా రంగంలో మొత్తం వాళ్ళ ఆజమాయిషి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఆ ఆజమాయిషికి వ్యతిరేకంగా తెలంగాణ కార్మికులను సినీ కార్మికులకు వెళ్ళిపోయి మేము ఉద్యమం చేయబోతున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.